G9 టీవీకు స్వాగతం. మిత్రులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు నా పేరు లలితమ్మ. కన్వీనర్ జింకా సూర్యనారాయణ గారు ఇక్కడ బిఎన్ఆర్ కాలనీలోకి వచ్చి నేను నీకు స్టోర్ ఇప్పిస్తానక్క అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. దాంట్లో విషయంగా నేను సరేలే అని చెప్పి 2 లక్షల డబ్బులు తెచ్చాయని నాకు చెప్పడం జరిగింది. సరే అన్న ఎన్ని రోజులకు తెచ్చేయాలంటే నాకు రేపు సాయంత్రానికి తెచ్చేయాలని చెప్పినాడు. అట్లే మళ్ళా మరుసటి రోజు సాయంత్రం నాకు ఫోన్ చేసి పరిటాల సుంతమ్మక్క పైనుండి దిగొస్తుంది రూమ్లోకి, నేను ఇంకా 20 స్టోర్లోకి తీసుకున్నా డబ్బులు, నువ్వు వెంటనే రాక్క, ఇంత టైం అయింది, నువ్వు ఎందుకు రాలేకపోతాడవు, నాకు సుంతమ్మక్కతో నాకు ఫోన్లు వస్తాయి, అక్క ఛాంబర్లోకి దిగొస్తుంది అని చెప్పి నన్ను కొన్ని మాటలు కూడా మాట్లాడడం జరిగింది. అయినా కూడా నేను మాట్లాడలే అని చెప్పి నేను పోయి వాళ్ళ ఇంటికి పోయి నేను డబ్బులు హ్యాండ్ ఓవర్ చేసినాను. కాబట్టి పరిటాల కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లా స్టోర్లకు డబ్బులు వసూలు చేయడం చాలా తప్పు అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ జింకా సూర్యనారాయణ మండల కన్వీనరు, అదేవిధంగా పరిటాలలో పేరు చెప్పి దాదాపు 20 స్టోర్లకు కూడా డబ్బులు వసూలు చేసుకున్నానని చెప్పి నాతోనే చెప్పడం జరిగింది. నాతో కూడా 2 లక్షల డబ్బులు ఇప్పించుకున్నాడు. డబ్బులు తీసిన ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయక? నా దగ్గర ఫోన్పే ఉంది. దీనికి సాక్ష్యం వేరే మధ్యత్తుల మనుషులు కూడా ఉన్నారు, వాళ్ళ తరపున నేను డబ్బులు ఇచ్చినాను. నేను పోయి మళ్ళీ ఇప్పటికి దాదాపు 2 ఏళ్ళు అయింది. నేను సంవత్సరం తర్వాత డబ్బులు అడిగితే నువ్వు ఏడో వడ్డీతో తెచ్చినావు కదా, నేను వడ్డీతో ఇస్తాను అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. నాకు 3 నెలల ముంటిమే దగ్గర 30,000 పెట్రోలే అయిపోయినాడు. కానీ అతను ఏదో కొద్దిగా వడ్డీ ఇచ్చినాడు, 50,000 అసలు ఇచ్చినాడు అంతేను. ఇప్పటి వరకు డబ్బులు అడిగితే ఏం చేసుకుంటావో చేసుకోపో, సునీతమ్మగా అంటే సునీతమ్మ వాళ్ళ పెద్దోళ్ళకి చెప్పుకోపో అని చెప్పి కూడా నాకు డేర్గా కూడా చెప్పడం జరిగింది. సునీతమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా పోవడం జరిగింది బాధతో. కానీ అక్కడ ఏం పోయినా కూడా చెప్పలేదు నేను వచ్చిన ఈరోజు. కాబట్టి ఇట్లా పరిటాల కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు వసూలు చేయడం చాలా తప్పు. అన్నా సూర్యన్న, నీకు రాజకీయం తెలిసింటే 10 ఏళ్ళలో లేదా 12 ఏళ్ళలో అయింటుంది. పరిటాల రవి అన్న గారు ఉన్నప్పటి నాకు 2005 నుండి కూడా ఆ కుటుంబంకి నాకు చాలా సన్నిహితం ఉంది. ఎందుకంటే నా పూర్వం వాస్తి నేను కాపాడుకున్నాను అంటే నాకు పరిటాల రవి అన్న గారు కాపాడిచ్చినాడు. మళ్ళీ తర్వాత అన్న చనిపోయిన తర్వాత అమ్మ అక్కడ మాకు లోకల్ సోదరకోడికి బాబు గారికి లెటర్ ఇచ్చి కూడా నాకు పాస్బుక్లు కూడా చేపించడం జరిగింది. కాబట్టి అమ్మ 2 సార్లు ఎమ్మెల్యే అయింది, 3వసారి మినిస్టర్ అయింది, ఇప్పుడు 4వసారి ఎమ్మెల్యే అయింది. ఏ రోజు పరిటాల కుటుంబం చెడ్డ పేరు రాలేదు. మీలాంటి వాళ్ళు ఉండి ఆ కుటుంబానికి చెడ్డ పేరు తెస్తుండారు. కాబట్టి అన్న, నువ్వు దయచేసి పరిటాల కుటుంబాన్ని అడ్డం పెట్టొద్దు. నా డబ్బులు నువ్వు తీసుకున్నావు, నా డబ్బులు మరసానంగా ఇచ్చేది నేర్చుకో, లేదంటే ఇంతటితో నేను ఆగను, ఎంత దూరమైనా కూడా పోగలుగుతా. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు వరకు కూడా పోగలుగుతా. నువ్వు ఎంతసేపు ఉన్నా నాకు పరిటాల కుటుంబం ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమోను. పరిటాల కుటుంబం నీలాంటి వాళ్ళకి ఇట్లా అడ్డమైన మాటలు చెప్పరు. నేను ఆ కుటుంబంలో 20 ఏళ్ళు నాకు పరిచయాలు ఉన్నాయి. కానీ ఈరోజు నాకు రాజకీయంగా నాకు రాజకీయం నాకు అవుట్ ఆఫ్ క్వశ్చన్. నాకు రాజకీయంతో పనే లేదు. నాకు పరిటాల కుటుంబం అంటే నాకు చాలా అభిమానం, ప్రేమ ఉంది నా మనసులో. నన్ను చాలా జనం కూడా క్వశ్చన్ వేసినారు, నీకు పరిటాల కుటుంబం నువ్వు పార్టీలో తిరగవు, అయినా నీకు ఎందుకు ఇంత అభిమానం అన్నారు. ఈరోజు మా పెద్దల ఆస్తి ఉంది అంటే నాకు పరిటాల కుటుంబమే నాకు అండదండలని కూడా నేను చెప్తగలుగుతున్నాను. కాబట్టి రాముడు పాలెంలో రామరాజ్యం వెళ్ళినాడో నాకు తెలియదు, కానీ పరిటాల కుటుంబము సువర్ణ రాజ్యం చూపించింది ప్రజలకు. ఇదైతే వాస్తవము. నేను 2005 నుండి కూడా చూసిన. నాకు ఆ కుటుంబంలో ఏ రోజు నేను ఇదే స్టోరీకి నేను పోయి అమ్మని అడగాలంటే అడగగలదు, కానీ నేను అడగలే. మీరు ఇప్పిస్తానని చెప్పి లెక్క తీసుకున్నారు. మరసానంగా నా డబ్బులు ఇచ్చేది నేర్చుకో, లేదంటే బాగుండదు. అన్న, సునీతమ్మని మాత్రం అడ్డం పెడితే మాత్రం బాగుండదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కానీ నేను ఒక రాజకీయ నాయకులుగా చెప్పలే, ఒక పొలిటికల్గా చెప్పలే, ఓ మహిళ, సాధారణ మహిళగా చెప్తున్నాను. ఆ కుటుంబానికి చెడ్డ పేరు తేవద్దని చెప్పి కూడా నేను చేతులెత్తి నీకు జోడించి మొక్కుతున్నాను. కాబట్టి నా డబ్బులు రేపు మన్నాడు లోపల ఇస్తే సరే,
లేదంటే చంద్రబాబు నాయుడు వరకు కూడా పాగలుగుతా. నేను అమ్మ వాళ్ళ దగ్గరికి పోను, ఎందుకంటే ఆ పరిటాల కుటుంబం గురించి నాకు తెలుసు కాబట్టి నేను ఆ కుటుంబం దగ్గరికి ఇంకా నేను పోను. నీ కోసం నేను చంద్రబాబు నాయుడు వరకైనా అడుగులు వేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కూడా అక్టోబర్ 2024 తేదీ సాయంత్రం 4 గంటలకు కూడా ఇవ్వడం జరిగింది. ఫోన్పే కూడా వేసినాను. అదే రోజే అమౌంట్ 2 ఇచ్చేసి వచ్చినాను. కానీ నాకు ఈరోజు ఇంత అన్యాయం చేయడము చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి నాకు ఈరోజు రేపటి లోపల అమౌంట్ ఇస్తే సరే, లేదంటే నేను లోకేష్ సార్ వరకు కూడా పోతాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ చెక్కు కూడా నాకు వేరే విషయంలో నేను డబ్బులు ఇస్తాను తెచ్చుకోపక్క అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ నాకు 12,000కు చెక్ ఇచ్చినాడు, డబ్బులు ఇవ్వలేదు. ఆ 12,000కు 10,000 నేను బండికి పెట్రోల్కే అయిపోసుకున్నాను. ఇలాంటి మాటలన్నీ చెప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టి దయచేసి నాకు డబ్బులు ఇప్పించి ఏర్పాటు చేస్తారని చెప్పి మీరో మిత్రులకు నేను నమస్కరిస్తున్నాను.